బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఫిరాయించారనేటువంటి విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిటిషన్లు అయితే వేయడం జరిగింది. దానిలో భాగంగా 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు స్పీకర్ అయితే వారి యొక్క నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేత అడ్వకేట్ సోమ భరత్ కూడా ఉన్నారు. సార్, స్పీకర్ దగ్గరికి మీరు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా 5 ఫిరాయించారని చెప్పేసి మీరు ఆరోపిస్తూ పిటిషన్లు వేసినటువంటి సందర్భం, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు? భారత రాష్ట్ర సమితికి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బహిరంగంగా మీ అందరి ముందు, ప్రెస్ ముందు కూడా మేము భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము అనేది వివిధ సందర్భాలలో వాళ్ళు ప్రెస్ ముందు మాట్లాడారు. ముఖ్యమంత్రితోని కొంతమంది, రాహుల్ గాంధీతోని కొంతమంది, ఇన్ఛార్జ్ గారైన అది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చిన కొందరితోని కొంతమంది వాళ్ళు కండవాలు కప్పించుకున్నది కూడా మనం అందరం చూసాం. ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేయండి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. 10వ షెడ్యూల్ ప్రకారము వాళ్ళు కొనసాగేదానికి, సభ్యులుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కొనసాగేదానికి వాళ్ళు అర్హత కోల్పోయినారు కాబట్టి డిస్క్వాలిఫై చేయమని చెప్పి అడిగాము. దీని మీద 1 సంవత్సరం క్రితం దీని మీద పిటిషన్స్ చేయడం జరిగింది. సంవత్సరం పైనే దాని మీద తాత్సర్యం చేశారు. ఈ డిస్క్వాలిఫికేషన్ చట్టం ప్రకారము ట్రైబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రైబ్యునల్ దాన్ని మీద చర్య తీసుకోకపోవడం మూలంగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు చివరికి ట్రైబ్యునల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో, స్పీకరే ట్రైబ్యునల్ చైర్మన్, వారికి చాలా తీవ్రమైన ఆదేశాలని జారీ చేయడం జరిగింది. వారు చేసిన డిలే ఏదైతే ఉందో ఆ డిలే అసంబద్ధంగా ఉన్నది అని, తర్వాత చట్టబద్ధంగా లేదు అని ఒక కాలాన్ని ఫిక్స్ చేసి దాంట్లో వీటిని ముగించాలి అని చెప్పినారు. అయినా కానీ ఆ నియమిత కాలంలో వాటిని నిర్ణయించకపోవడము, ఆ తర్వాత మళ్ళీ తీవ్రంగా మొటికాయలు వేసిన తరువాత ఇవాళ వారు జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిమెంటు కాపీ మాకు ఇవ్వలేదు, చదువుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. వారు ఏమంటారనంటే, ఈ 5 ఎవరైతే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇవాళ కేవలం 5 మాత్రమే ఇచ్చినారు. మహిపాల్ రెడ్డి గారు, తర్వాత ఆర్కే పూడి గాంధీ గారు, ప్రకాష్ గౌడ్ గారు, ఈ 5 అసెంబ్లీ సభ్యులుగా కొనసాగుతారు. ఈ వీరి మీద వేసిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ని ఏ పార్టీ అసెంబ్లీ సభ్యులుగా కొనసాగుతారనేది ఏమైనా చెప్పారా? దానిలో కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, వాళ్ళకి అసెంబ్లీలో ఎక్కడ కూర్చోడానికి అవకాశం ఉంటుంది? స్పీకర్ గారు ఏదైతే ఆపరేటివ్ పోర్షన్ అని అనౌన్స్ చేసినారో అందులో ఏ పార్టీ సభ్యులుగా కొనసాగుతారు అనేది చెప్పలేదు. భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యులుగా కొనసాగుతారు అని కూడా చెప్పలేదు. దాని మీదనే మాకు జడ్జిమెంట్ చదువుకునే అవకాశాన్ని ఇవ్వండి, మీరు తర్వాత కాపీ ఇస్తే ఇవ్వచ్చు, మేము చదువుకుంటామనంటే ఆ చదువుకునే దానికి కూడా అనుమతి ఇవ్వలేదు. విచిత్రమైన విషయం ఏంటనంటే, మాకు ఈ జడ్జిమెంటు ఏదైతే వచ్చిందో నిష్పక్షపాతంగా ఇచ్చిన జడ్జిమెంట్ లాగా మాకు అనిపించట్లేదు. చట్టాన్ని ఫాలో చేసి జడ్జిమెంట్ వచ్చినట్టుగా అనిపించట్లేదు. చట్టము అనేక సందర్భాలలో ఇచ్చిన జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్కి వ్యతిరేకంగా ఈ జడ్జిమెంట్ వచ్చిందనేదే మేము అనుకుంటున్నాం. తర్వాత
ట్రైబ్యునల్ పాటించిన పద్ధతి, స్పీకర్ గారి నాయకత్వంలో ఈ ట్రైబ్యునల్ పాటించిన పద్ధతి ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా న్యాయ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా, తర్వాత ప్రొసీజర్కి విరుద్ధంగా, ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో దానికి విరుద్ధంగా, అదొక్కటే కాదు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా ఏకపక్షంగా చేసినట్టుగా మేము భావిస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తాము, దీన్ని ఛాలెంజ్ చేస్తాము. ఈ పద్ధతి కరెక్ట్గా లేదు, ఈ పద్ధతి అంతా కూడా ఏకపక్షంగా జరిగిన పిటిషన్ ఏమైనట్టు ఇప్పుడు స్పీకర్ దగ్గర నుంచి తీర్పు ఏమొచ్చిందని చెప్పుకోవచ్చు? ఈ పిటిషన్ ఉందా, లేకపోతే ఇంతటితో ఈ పిటిషన్ను డిస్క్వాలిఫై చేసినట్ట, లేకపోతే ఎలాంటి మాటలు అక్కడి నుంచి వచ్చాయి? ప్రధానంగా పిటిషన్ డిస్మిస్ చేసినానని మాత్రం చెప్పినారు. దానికి సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్ దీంతో క్లోజ్ అయినాయని చెప్పినారు. ఓకే. తరువాత ఈ మెంబర్స్ అంతా కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని చెప్పినారు. అంతేకాకుండా నో కాస్, దీని మీద ఈ పిటిషన్ వేసినందుకు ఏ రకమైన ఖర్చులని పిటిషనర్స్ మీద మోపట్లేదు అనేది కూడా చెప్పినారు. ఇంతకు తప్ప ఏమీ చెప్పలేదు. ఈ కేసును ఎందుకు కొట్టేస్తున్నాం అనేది ఒక 5గురికి సంబంధించిందే వచ్చింది. ఇంకా మిగిలినటువంటి 5గురి విషయంలో ఎలాంటివి వస్తాయనుకుంటున్నారు? 3గురికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. మిగిలినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం ఇబ్బందులు అయితే ఉంటారు. ఆ తీర్పులు ఎప్పుడు రావచ్చు అనుకుంటా ఉన్నారు స్పీకర్ నుంచి? అది స్పీకర్ అయినా చెప్పాలి, భగవంతుడైనా చెప్పాలి. ఇవి మాకైతే నోటీసులు రాలేదు. అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాలేదు, పిటిషన్లకి నోటీస్ రాలేదు. ఓకే. ప్రచార మాధ్యమాలలో మాత్రము ఆల్రెడీ రేపు ముగ్గురికి జడ్జిమెంట్ ఉన్నది అనేది వస్తుంది. ఇది ఏం పద్ధతో మాకైతే అర్థం కావట్లేదు. ఒక ట్రైబ్యునల్ అంటే అది ఒక కోర్టుతోని సమానం, క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ. అది దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు పాటించాలి. ఆ పద్ధతులు పాటిస్తే ముందుగాల ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ప్రెస్కి ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. మరి ఈ ట్రైబ్యునల్ నుంచి మాకు రాని ఇన్ఫర్మేషన్ ప్రెస్కి ఎట్లా పోతుంది? ఈ జడ్జిమెంట్ గురించి కూడా మాకు తెలియని విషయాలు ఆల్రెడీ ప్రెస్లో, సోషల్ మీడియాలో కానివ్వండి, తర్వాత నేషనల్ మీడియాలో కానివ్వండి, ఈ మీడియా ఏది మన లోకల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానివ్వండి స్క్రోలింగ్లో వస్తున్నాయని మాకు సమాచారం వస్తూ ఉంది. ఇది అంటే ఎవరైతే కక్షిదారులు ఉన్నారో, పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకేమో జడ్జిమెంట్ చదువుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం ఇయ్యరు. ప్రాధేయపడినా కానీ ఇవ్వలేదు. ఈ బయటకు ఎట్లా పోతూ ఉన్నాయి అంటే దీని ఉద్దేశం ఏంది? ఇది కండక్ట్ చేసిన పద్ధతి ఏంది? ఖచ్చితంగా ఇది ఆక్షేపణీయమే కాకుండా ఇది చట్ట విరుద్ధము, ఇది కరెక్ట్ కాదు. కడియం శ్రీహరి దానంలో విషయంలో ఏం జరుగుతుందని మీరు ఊహిస్తూ ఉన్నారు? మిగిలినటువంటి 8 మంది విషయాల్లో ఏదో దాటవేయడానికి అవకాశం ఉందా, కానీ ఈ ఇద్దరు విషయంలో ఏం జరుగుతుందని? వారు ఇంత మటుకు వీరు నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదా తెలియదు, వారు రెస్పాండ్ అయినారా తెలియదు. వారి గురించి అసలు స్పీకర్ గారు చెప్పాలి, లేకపోతే భగవంతుడు చెప్పాలి, అంతే. ఏమున్నది ఇందులో? ఇక్కడ అట్లాంటి రాజ్యం నడుస్తూ ఉన్నది. ఒక స్పీకర్కి ఆయనకి అడ్జుడికేటరీ బాడీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు దాని ప్రకారం పోవాలి. అట్లా పోతున్నట్టుగా కనిపించట్లేదు, అందుకని వచ్చినటువంటి ఒక తీర్పు పైన, డిస్మిస్ చేసిన దానిపైన నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి లీగల్ సెల్? మేము తప్పనిసరిగా దీని మీద హైకోర్టుకి పోతాము, దీన్ని ఛాలెంజ్ చేస్తాము, కొట్లాడతాం దీని మీద ప్రజాక్షేత్రంలో పార్టీ శ్రేణులు కొట్లాడతాయి. దీని మీద మేధావులు ఆలోచించాలి. ఇంత అపహాస్యమా? రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టం ఇది, రాజీవ్ గాంధీ వారసులు చేసే నిర్వాహకం ఇది. వాళ్ళు చేసిన చట్టం మీద వాళ్ళకి గౌరవం లేదు. ఏ రకమైన పార్టీ అనుకోవాలి దీన్ని? ఏ రకమైన పార్టీ అనుకోవాలి? సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి పారదర్శకంగా చేయమని చెప్తే కనీసం జడ్జిమెంట్ చూసుకునే అవకాశం లేకుంటే ఇవాళ ఈ ట్రైబ్యునల్ ప్రవర్తిస్తుంది అని అంటే ఏమని చెప్పాలి? కంచె చేను మోయకూడదు, దుర్మార్గాన్ని ఆపే వాళ్ళే దుర్మార్గానికి పాల్పడకూడదు. జడ్జిమెంట్ కాపీ చదువుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం అనంటే
అది కరెక్ట్ పద్ధతి కాదు, అది దుర్మార్గమే, మంచి మార్గం కాదు. కాబట్టి మేము వీటన్నిటి మీద ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తర్వాత న్యాయస్థానాలలో కొట్లాడతాం. ఇది సోమ భరత్ బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు అయితే చెప్తున్న మాటలు. మొత్తం మీద మేము వెనక్కి తగ్గమనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.